సహజంగా కొంతమంది భర్తలు, భార్యలు సణుగుతున్నప్పుడు ఆ ఇంట్లో భర్తలు, భార్యలు తట్టుకోలేరు ఆ సణుగులను బట్టి. కొంతమంది త్రాగుబోతులుండే. ఈ తాగితే ఎప్పుడు ఒకటే సణుగుడు సణుగుతా ఉంటే ఆ భార్య వచ్చి తట్టుకోలేక మొత్తుకుంటా ఉంటది. "అయ్యా మాకెప్పుడు సణుగుడేనయ్యా సణుగుడు." ఇలా సణుగుడనేది మనకెంత రిస్కో, ఎంత చిరాకో అంతకంటే ఎక్కువ చిరాకు దేవునికి మన సణుగుళ్ళు మనం సణిగితే. కొంతమంది సణుగుతూనే ఉంటారు. ఆ సణుగుడు కూడా ఆయన ఏం చేస్తాడంట? వింటా ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! మనమండి ఏదన్నా ఎవరన్నా సణిగితే దూది పెట్టుకోవచ్చేమో చెవుల్లో, బుడ్డలు పెట్టుకోవచ్చేమో ఇనకుండా. గట్టిగా మూసేసుకోవచ్చేమో. కానీ దేవుడు అలా మూసుకోవడానికి కుదరదు. ఆయనకి వినపడతానే ఉంటది మన సణుగుడు. ఏమి చేసినా కూడా మన సణుగుడు వినపడతానే ఉంటది. వింటానే ఉంటాడు. తట్టుకోలేడు. అందుకనే కొడతాడాయన. అందుకనే తట్టుకోలేక ఆయన ఏం చేస్తాడంటే సణిగే వాళ్ళని ఒక దెబ్బ కొడతాడు. మనిషి కొడితే, ఆయన కొడితే దిమ్మ తిరిగిపోద్ది. ఆ! కింద పడి లెగవను కూడా లెగవలేరు. అలా కొడతాడాయన. సణుగుడంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదనమాట. స్తోత్రం. ఈళ్ళు సణుగుతా ఉంటే ఎంత కోపమొచ్చిందో చూడండి దేవునికి. ఏమంటున్నాడో తెలుసా? నాకు విరోధముగా సణుగుచుండి ఈ చెడ్డ సమాజములో నేనెంతవరకు సహించాలి? 28వ వచనం చదవండి. నీవు వారితో యెహోవా వాక్యేదనగా నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. నీ శవములు ఈ అరణ్యములోనే రాలిపోతాయి. మీ లెక్క మొత్తము నా చెప్పున చెవిలో ఆ సనుగుడంట చెవులో మాట్లాడుతున్నట్టే ఉందంట దేవునికి. చెవులో అంటున్నట్టే ఉందంట. ఊ అని ఊదుతున్నట్టుంది ఆయనకి. మన సనుగులు అలా వినపడతంటాయి దేవునికి. అందుకనే మీరు భర్తకు వ్యతిరేకంగా సనగండి పర్వాలేదు ఈ భూమి మీద. భార్యకి వ్యతిరేకంగా సనగండి పర్వాలేదు. మీ కుటుంబాలు చెడిపోతాయేమో. దేవునికి వ్యతిరేకంగా మాత్రం ఎప్పుడు సనగొద్దు. ఏ విషయంలో సనగొద్దు. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి వ్యతిరేకంగా మనం సనిగాము అంటే దేవునికి చాలా కోపం వచ్చేస్తుంది. చాలా కోపం. ఇంకా భయంకరంగా కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడు సనగకూడదు. ఇశ్రాయేలీయులు అదే పొరపాటు చేశారు. వాళ్ళు అలా సనుగుతూ ఉంటే మీ శవముల అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన నాకు విరోధముగా సనిగిన వారందరూ కూడా రాలిపోతారు. ఎక్కడే చనిపోతారు. ఈ అరణ్యంలోనే చనిపోతారు. నాకు విరోధంగా మాట్లాడిన మీరు అందరూ కూడా 21 పై ప్రాయం అంటే 20 ఏండ్లు ఎందుకన్నాడంటే వాళ్ళకి అన్ని తెలిసి కూడా వాళ్ళన్నీ చూసి కూడా దేవుని కార్యాలు చూసి కూడా సనుగుతున్నారు. 21 సంవత్సరాలకు లోపంటే వాళ్ళు కొంచెం యవ్వనస్తులు, వాళ్ళు కాస్త పిల్లలు. కాబట్టి వాళ్ళు మాట్లాడినా దేవుడు పట్టించుకోవాలి. దేవుడు తెలిసి కూడా సనిగారనుకో ఎవరన్నా ఇంకా బాధగా ఉంటుంది దేవుని కార్యాలు చూసి, దేవుని గొప్ప కార్యాలు చూసి, దేవుని అద్భుతాలు చూసి కూడా సనుగుతారు కొంతమంది. అది ఇంకా బాధాకరంగా ఉంటుంది దేవునికి. కాబట్టి అలా సనిగారు కాబట్టి 21 సంవత్సరాల పైన వాళ్ళందరూ అరణ్యంలోనే చనిపోతారు. ఒక నూను కుమారుడు కాలేబు యెహోషువ మాత్రమే, నూను కుమారుడైన యెహోషువ కాలేబు మాత్రమే ఆ దేశంలోకి ప్రవేశిస్తారని చెప్పాడు. చివరికి అదే జరిగిద్దండి. 40 సంవత్సరాలు వాళ్ళని అరణ్యంలో నడిపించి వాళ్ళిద్దరే వెళ్తారు. ఆ తర్వాత 21 సంవత్సరాల లోపోళ్ళు వెళ్తారు. ఆ పయ్యోళ్ళు మొత్తం అక్కడే అరణ్యంలో రాలిపోతారు అన్నమాట. స్తోత్రం. ఆయన మాట ఇక అది మీరిపోదన్నమాట. తప్పకుండా జరిగేది. కాబట్టి మన మూలుగులు ఎంత బాగా వింటాడో, మన జీవితంలో ఎంతగా కార్యం జరిగిస్తాడో, అలాగే మన యొక్క సనుగుళ్ళు కూడా అలాగే దేవుడు వింటాడు.